ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నబ్బాయి సినిమా బండి ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే మనకి పెద్ద ట్రైలర్ ఏ విధంగా ఉందో, ఆ తర్వాత మనకు పెద్ద స్టోరీ ఏంటో ముందుగా ఒక కన్నేద్దాం. ఈ మూవీ అయితే మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసిన ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. అది ఏ విధంగా మనకు ఆ విలేజ్లో జరిగే సంఘటనలు ఆధారపట్టి, ఆ తర్వాత విలేజ్ నుంచి అవుట్ తర్వాత వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత వేరే విలేజ్కి వెళ్ళి అక్కడ ఎదుర్కొనే సమస్యల గురించి చాలా క్లారిటీగా మనకు బుచ్చిబాబు సనా మనకి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఆ బుచ్చిబాబు సనా మనకు ఫస్ట్ మూవీ 'ఉప్పెన' వచ్చిన 5 ఇయర్స్ తర్వాత మనకు 'పెద్ది' మూవీ అనేది రిలీజ్ చేశారు. రిలీజ్ అవుతుంది. ముందుగా అయితే మనకు 'ఉప్పెన' వచ్చిన 5 ఇయర్స్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడం అంటే గ్యాప్ రాలేదు. వచ్చిందని చెప్పి మనం ఇంటర్వ్యూలో బుచ్చిబాబు కూడా చాలా సున్నితంగా చెప్పి ఇంటర్వ్యూ కూడా చెప్తున్నారు కదా! ముందుగా అయితే మనకు స్టోరీ విషయానికి అయితే ముందుగా వచ్చేద్దాం. ముందుగా అయితే స్టోరీ విషయానికి మనకు ఆ ఫస్ట్ సీనే చూడొచ్చు. మనకు ట్రైన్ సీన్‌లో మనకు ట్రైలర్‌లో చూపించిన విధంగా ఆ సీన్ అనేది జగపతి బాబు మనకు ట్రైన్ ఆపేదానికి ప్రయత్నించడం, ఆ తర్వాత కొండ చెరువులు విరిగిపడి మరి విలేజ్‌ని ఏదో ప్రాబ్లమ్ వచ్చి వేరే విలేజ్‌కి అక్కడ పెద్ది మనకు గేమ్‌లో మన క్రికెటు, కుస్తీ ఇలా సీన్స్ ఆ విలేజ్‌లో గెలవడానికి మనకు చేసిన ప్రయత్నమే ఇది పెద్ద స్టోరీలాగా అనిపిస్తుంది. అదేవిధంగా యాక్టర్ విషయానికి వచ్చాము. హిందీ యాక్టర్స్ గాని, జగపతి బాబు గాని చాలా చాలా మంది దీంట్లో యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఆ ట్రైలర్‌లో చూసింతే చాలా వరకు కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. అదేవిధంగా మనకు రామ్ చరణ్‌కు చాలా దీంట్లో గాయాలయ్యాయి. ఫైట్ సీన్స్ గాని చాలా వరకు కంటి దగ్గర గాయమవ్వడం, ఆ తర్వాత చేతికి గాయమవ్వడం ఇలా చూసామంటే చాలా కష్టపడి ఈ సినిమా అయితే చేయడం జరిగింది. ఈ మూవీ అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే 100కి 200% ఉందని చెప్పి చాలామంది కూడా అంటున్నారు. ఈ పెద్ద స్టోరీ చూస్తూనే చాలా మన క్లైమాక్స్ సీన్‌లో చాలా వరకు కూడా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్తున్నారు. ఆ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే ఒక మిరాకిల్ ఎమోషనల్ అండ్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే విధంగా మనకు ఎమోషన్ అనేది చాలా పండిందని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారు. 100% ఆ సీన్ చూసామంటే లాస్ట్‌లో కూడా మనం పెద్దిని కొట్టడం గాని ఆ కారు ఆ తర్వాత మనకు లాస్ట్‌లో ఏ విధంగా ఇబ్బంది పడాడని ఆ ట్రైలర్‌లో చూపించిన విధంగానే అయితే మూవీ కూడా అదే విధంగా చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పి చాలా వెయిట్ చేయాలి. జూన్ 4 వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ మన ఛానెల్‌లో అయితే రివ్యూ అనేది అయితే తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉందని మనకు ఆ తర్వాత అదే విధంగా మనకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో మనకు హీరోయిన్ మధ్య ఎలా సాంగ్స్ మనకు ఐటెమ్ సాంగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. మనకు ఐటెమ్ సాంగ్ కూడా ఒక గ్లింప్స్ వదిలారు కదా! దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న అబ్బాయి సినిమా బండి ఛానల్.